నమస్కారం అమ్మా. నమస్కారం అమ్మా. మనం 9 రోజులు జరుపుకునే బతుకమ్మకి ఒక్కొక్క రోజు ఒక్కొక్క పాటలు పాడుతూ ఉంటారు. ఈ పాటల యొక్క ప్రాముఖ్యత గురించి వివరించండి. బతుకమ్మ పాటలు అనేసరికి మనకేంటంటే మనం సంస్కృతి సాంప్రదాయాలు అంటున్నాం, మన చరిత్ర గురించి మాట్లాడుకుంటున్నాం. అయితే మన చరిత్ర వచ్చేసరికి ఏం చెప్తోంది, ఈ బతుకమ్మ పాటల్ని ఎందుకు బయటికి తీసుకొచ్చారు, ఆడవారు బయటికి రావాల్సిన పరిస్థితి ఎందుకు ఏర్పడింది, ఆడవారికి రక్షణ ఎందుకు లేదు, ఆ రోజున నవాబులు రజాకర్ల మూమెంట్ ఇవన్నీ ఎందుకు వచ్చాయి అంటే కనుక ఆ రోజు యొక్క చరిత్ర మనకి తెలియజేస్తుంది. మనకి వరంగల్ ప్రాంతంలో జరిగిన దాంట్లో ఏం చెప్తున్నారు అంటే రజాకర్ మూమెంట్స్ కన్నా బిఫోర్ 1,00,000 మంది ఆడవాళ్ళని ఒక చోటికి చేర్చి వివస్త్రగా చేసి బతుకమ్మలు ఆడించారు. అయితే ఈ వివస్త్రగా చేసి బతుకమ్మ ఆడిస్తే స్త్రీలంతా వాళ్ళ యొక్క మనోభావాలని పాటల రూపంలో పాడారు. అంతే, అక్కడ డైనాసిటీలే పోయినాయి. తర్వాత రాజరాజ చోళుడు వచ్చి ఆక్రమించుకుని వరంగల్లో ఉన్న వేములవాడలో ఉన్న శివుణ్ణి తీసుకుని వెళ్ళి బృహదేశ్వరాలయంలో ప్రతిష్ఠ చేసే వరకు వెళ్ళిపోయింది. అది అప్పటిదాకా ఉన్న డైనాసిటీ పోయింది. ఓకే, ఎక్కడైతే స్త్రీలకి రక్షణ కల్పించబడలేదో, ఎక్కడైతే స్త్రీని బతకనివ్వలేదో అక్కడ మొత్తం యుద్ధాలే జరిగాయి. యుద్ధాలే ఎందుకు జరిగాయి అంటే స్త్రీ అంత ముఖ్యమైనది అంటే స్త్రీ పాత్ర ఈ ప్రపంచంలో చాలా ముఖ్యమైనది. ఒక స్త్రీ ఒక కుటుంబాన్ని పోషణకి బాధ్యత వహిస్తుందా? పురుషుడే కదా బయటికి వెళ్ళి సంపాదించుకొచ్చేవాడు ఆ కాలంలో. అంటే కనుక ఆయన సంపాదించుకుని వచ్చిన తర్వాత ఇంట్లో ఏది పట్టించుకునేవాడు కాదు. ఆ పిల్లల సంరక్షణ కానీ ఆఖరికి ఆ పురుషుడి యొక్క ఆహార వ్యవహారాలు కానీ ఆ స్త్రీయే చూసుకునేది. ఇంటిల్లి పాదిని మమైకం చేసి అటు కుటుంబాల్ని ఇటు కుటుంబాల్ని వచ్చిన బంధువర్గాన్ని అందరినీ మమైకం చేసి తనే చూసుకునేది. ఇతను మాత్రం బయటి వరకు వెళ్ళి సంపాదించుకుని వచ్చి అక్కడ ఒక మూట పడేసేసి కూర్చునేవాడు కాళ్ళు జరుపుకుని. కాళ్ళు ఒత్తి పీక పిసికే వరకు అన్ని కార్యక్రమాలు చేస్తూ ఉండేవాడు. అదే కాకుండా వీరు సృష్టి క్రమాన్ని ముందుకు సాగించిన వాళ్ళు. అంటే పురుషుడు లేకుండా సాగుతుందా అంటే కనుక ఇద్దరిది పాత్ర ఉంటే వేరే పాత్ర ఒకదానికి పరిమితమైతే వేరే పాత్ర చాలా వాటికి పరిమితమయ్యే విధంగా స్త్రీల యొక్క పాత్ర ఉండేది. అలాంటి స్త్రీలని వివస్త్ర చేసి బతుకమ్మ ఆడిస్తే అందులో పాడిన పాటలు ఇవాళకి మనం పాడుకుంటున్నాము. ఆ రోధన ఇవాళకి వినిపిస్తూనే ఉంది మనకి. అంటే మనం దేన్ని మర్చిపోలేదు. ఎవరైతే మనకి స్వాతంత్ర సమరంలో పాల్గొని గాంధీ మహాత్ముడి నుంచి మనం ప్రతి ఒక్కరిని తలుచుకుంటున్నాం ఇవాళ రోజు. చాచా నెహ్రూ తోటి ఆయన పుట్టినరోజు పండుగని పిల్లల పండుగగా వేడుక చేసుకుంటున్నాం. అవును కదా. ఇలా అందరినీ గుర్తు చేసుకున్న విధంగానే ఈ బతుకమ్మలో ఈ స్త్రీలు ఎవరైతే అవమానాన్ని పొందారో వారిని కూడా గుర్తు చేసుకుని వారి పాటల్ని పాటల రూపంలో పాడుకుంటూ ఆ చరిత్రని ముందు తరాలకు కూడా అందిస్తున్నాం. నువ్వు ఇంకా నిద్రపోతే అప్పట్లో నవాబులు చేసిన విధంగా మళ్ళీ ఇప్పట్లో కూడా చేసే అవకాశం ఉంది ఇప్పుడు కూడా. ఎందుకంటే చక్రం తిరుగుతూ ఉంటుంది. ఈ చక్రం మళ్ళీ తిరిగి నీ వరకు ఆ ముళ్ళు నీ దగ్గరికి రాకుండా చూసుకో. అందుకని ఇక్కడి నుంచి నువ్వు మమైకం అవ్వు, కలిసికట్టుగా ఉండు, కలిసి సాంప్రదాయాన్ని నిర్వహించు. నీ కుటుంబాన్ని నీ పోషణనే చూసుకుంటే సరిపోతుంది కాదు. నీ మొత్తం గ్రామం బాగుంటే నువ్వు బాగుంటావు. నీ ఒక్క ఇల్లు బాగుంటే ఆ పక్కవాడు ఏమైతే నాకేంటంటే పక్కవాడికి నిప్పంటుకుంటే నీ ఇంటికి కూడా నిప్పంటుకుంటుంది, పక్కింట్లో బాంబేస్తే నీ ఇల్లు కూడా కదులుతుంది కదా. ఆ విధంగా ఆలోచించు అని తెలియజేసేది ఈ బతుకమ్మ పాట. ఓకే, నమస్కారం. నమస్కారం అమ్మా.